తిరుమల శ్రీవారి దర్శనం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. స్వామివారిని దర్శించుకోవడం, అసలు శ్రీవారి ఆలయానికి వెళ్ళే అవకాశం రావడమే నిజంగా భక్తులకు ఎంతో ఆనందం. అయితే ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంటుంది తిరుమల. వచ్చిన భక్తులకు శ్రీవారికి సంబంధించి ప్రసాద పుస్తకాలను ఇవ్వబోతున్నారు. పుస్తక ప్రసాదం అంటారు దీన్ని. అంటే ఆయన చరిత్ర, తిరుమల చరిత్ర, స్వామివారి చరిత్ర, శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చే భక్తులతో పాటు వెనకబడిన ప్రాంతాల్లో ప్రజలు, అలాగే మత్స్యకార గ్రామాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో త్వరలో పుస్తక ప్రసాదాన్ని అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రణాళికలు చేస్తోంది. వెంకటేశ్వర స్వామిపై ఉన్న రచనలతో పాటు దేవతామూర్తుల స్తోత్రాలు, అలాగే భజనలు, కథలు, భగవద్గీత పుస్తకాలు దాతల సాయంతో అందించే అంశాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇప్పటికే పరిశీలిస్తున్నారు. ముందుగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాటిని అందించబోతున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో వీటిని పంపిణీ చేసి ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం, హిందూ ధర్మంపై అవగాహన కల్పించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే పుస్తక ప్రసాదం ఇవ్వడం అనేది చాలా మంచిది. కాకపోతే ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో, వెనకబడిన గ్రామాల్లో అంటున్నారు కదా, వెనకబడిన ప్రాంతాల్లో అక్కడ ఎంతవరకు అక్షరాస్యులు ఉంటారు అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం. అంటే పుస్తకాలు ఇస్తారు, ఆ ఇచ్చిన పుస్తకాన్ని చదువుకొని అందులో ఉన్న అంశాలను పరిశీలించి జ్ఞానం పెంచుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియా యుగం వచ్చేసింది. పేపరే ఎవరో చదవట్లేదు, న్యూస్ పేపరే. ఏదైనా సరే ఒక వార్త, ఇప్పుడు నేను పేపర్లో వార్తలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఒకవేళ పేపర్ చదవలేని వాళ్ళు వీడియో రూపంలో ఆ వార్త వాళ్ళకి చేరువ చేయాలి అనేది నా ప్రధాన ఉద్దేశం. అంతే. ఏదో రకంగా ఆ వార్త తెలియాలి. పేపర్ చదవలేని వాళ్ళు, వృద్ధులు, ఇలాంటి చాలామంది ఉంటారు. వాళ్ళు ఇవి వినే అవకాశం ఉంటుంది వాళ్ళకి. సో ఇక్కడ శ్రీవారి భక్తులకు పుస్తక ప్రసాదం ఇవ్వడంలో తప్పేం లేదు, మంచి ఉద్దేశం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాలకు అందజేస్తామంటున్నారు ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడానికి. సో అటువంటి నేపథ్యంలో పుస్తకాలతో పాటు వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ కూడా ఏమన్నా చూపిస్తే బెటర్ ఏమో.